మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొంతమంది స్మోకింగ్, జంక్ ఫుడ్ లేదా ఫోన్ స్క్రోలింగ్ అలవాటును విడిచిపెట్టలేరు అని? దానికి చాలా సింపుల్ ఆన్సర్ ఉంది. అదే మన బ్రెయిన్లో ఉన్న డోపమైన్ లూప్. ఆనందాన్ని ఇచ్చే పని చేసినప్పుడు మన బ్రెయిన్లో ఒక రివార్డ్ కెమికల్ రిలీజ్ అవుతుంది. దాని పేరే డోపమైన్. ఒక చాక్లెట్ తిన్నప్పుడు, ఇన్స్టా ఓపెన్ చేసినప్పుడు లేదా స్ట్రెస్లో సిగరెట్ తాగినప్పుడు డోపమైన్ ఒక స్పార్క్లా వస్తుంది. ఆ స్పార్క్ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, ఇది మళ్ళీ చేయాలి అని. ఇప్పుడు అలవాటు ఎలా ఏర్పడుతుందో చూద్దాం. మన బ్రెయిన్ ఆనందాన్ని ఇచ్చే ప్రతి పనికి ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటుంది. అలా చేస్తే ఆనందం వస్తుంది అని మెమరీలో డీప్గా సేవ్ చేసుకుంటుంది. అదే పనిని రిపీటెడ్గా చేయడం వల్ల అది ఆటోమేటిక్ బిహేవియర్ అవుతుంది. దానినే మనము అలవాటు అని పిలుస్తాం. సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, హ్యాబిట్స్ని బ్రేక్ చేయడం కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. ముందుగా ఈ హ్యాబిట్స్కి ట్రిగర్స్ ఐడెంటిఫై చేయాలి. అనగా బోర్డమ్, స్ట్రెస్, టైంపాస్ వలన వచ్చాయా లేక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అనేది గమనించాలి. తర్వాత ఆ ట్రిగర్ని హెల్దీ ఆల్టర్నేటివ్తో రీప్లేస్ చేయండి. ఉదాహరణకి స్ట్రెస్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడం బ్యాడ్ హ్యాబిట్ అయితే దానిని స్మాల్ వాకింగ్ లేదా టీతో రీప్లేస్ చేయవచ్చు. ఇలా చేయడం స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది, కానీ రెగ్యులర్గా చేయడం వల్ల ఆ అలవాటు దూరం అవుతుంది. అలవాటు మన వీక్నెస్ కాదు, అలవాట్లతో మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేయలేము. హ్యాబిట్స్ అనేవి మన బ్రెయిన్ డిజైన్ చేసిన లూప్స్ మాత్రమే. చేంజ్ సాధ్యమే, కానీ దానికి ఎఫర్ట్స్ అండ్ పేషెన్స్ చాలా అవసరం. ఇది ఇవాటి మైండ్ ఫీడింగ్ ఫ్యాక్ట్. కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఆసక్తికరమైన ఫ్యాక్ట్తో మళ్ళీ కలుద్దాం.